ఈ శరీరమనేది ఆత్మ వేసుకున్న ఒక చొక్కా లాంటిదనమాట. చొక్కా పాతదైపోతుంది, చిరిగిపోతుంది, కాని చొక్కా వేసుకున్న వ్యక్తికి ఏమీ కాదు. అలాగే శరీరం నశిస్తుంది, కాని లోపలున్న ఆత్మకు ఏమీ కాదు. సో దీన్ని సింపుల్గా పక్కపక్కనే పెట్టి చూస్తే, ఒకవైపు మనం పాత బట్టల్ని తీసి పక్కన పడేస్తాం, మరోవైపు ఆత్మ జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలేస్తుంది. ఈ పోలిక మనకు చెప్పేదేంటి? మరణమనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, ఒక ఎండ్ కాదు. అది కేవలం ఒక మార్పు, ఒక ట్రాన్సిషన్ మాత్రమే. ఓకే, ఇప్పుడు దాకా శరీరం ఒక చొక్కా లాంటిది, అది తాత్కాలికమని అర్థమైంది. మరి ఆ చొక్కా వేసుకున్న అసలైన వ్యక్తి అంటే ఆ ఆత్మ యొక్క అసలు స్వభావమేంటి? దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? గీతలో ఆత్మ స్వభావాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. ఏంటంటే, దాన్ని ఏ ఆయుధమూ నరకలేదట, అగ్ని దాన్ని కాల్చలేదు, నీళ్లు దాన్ని తడపలేవు, గాలి దాన్ని ఆరబెట్టలేదు.